హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. న్యాచురల్ వ్యూస్ బై ఫయాజ్. అందరూ బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఒక కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను. యాక్చువల్లీ నేను ప్రతి వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి రిలేట్ చేసుకుంటూ చేస్తున్నాను. అయితే ఇంతకుముందు మనం వచ్చేసి స్లీప్లెస్నెస్ మీద చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం జుట్టు రాలిపోవడం దాని గురించి కూడా చేసాము. అయితే ఇవాళ వచ్చేసి హెడేక్ మీద వీడియో చేస్తున్నాను. అయితే తలనొప్పి ఎందుకు వస్తుంది, ఏంటి అసలు, ఎలాంటి తలనొప్పులు ఉన్నాయి, దేన్ని మనం ఇగ్నోర్ చేస్తే ఓకే, దేన్ని ఇగ్నోర్ చేయకుంటే మంచిది మనకి, ప్లస్ ఎలాంటి మెడికేషన్స్, ఇలాంటి టిప్స్ వాడితే మనకి తలనొప్పి రాదు అనే దాని గురించి ఇవాళ చూద్దాం. అయితే తలనొప్పి అనేది ఒక జబ్బు కాదు, ఇది ఒక సంకేతం. ఇది మన బాడీ ఇచ్చే మనకు ఒక సిగ్నల్ అన్నట్టు. అయితే మన బాడీలో ఏదైనా మార్పులు ఒకవేళ జరిగితే అయితే మనకి తలనొప్పి అనేది వస్తుంది. తలనొప్పిలో మనకి కనీసం 5 రకాల తలనొప్పులు ఉన్నాయి. అయితే ఫస్ట్ తలనొప్పి వచ్చేసి టెన్షన్ తలనొప్పి. ఎవరికైతే ఎక్కువ కొంచెం టెన్షన్ తీసుకుంటారో వాళ్ళకి టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పి మొదటిది అన్నట్టు. దీనిలో ఈ తల భాగం వచ్చేసి బాగా బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. రెండో తలనొప్పి వచ్చేసి మైగ్రేన్ తలనొప్పి. మైగ్రేన్ తలనొప్పి అనేది ఇది ఒక వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ అన్నట్టు. ఇప్పుడు చాలామంది దీంతో బాధపడుతున్నారు. ఇది ఒకవైపు మాత్రమే తలలో నొప్పి, సుదీర్ఘమైన నొప్పి ఒకవేళ వస్తే దాన్ని మైగ్రేన్ తలనొప్పి అంటారు. దీనికి ఖచ్చితంగా డాక్టర్ సంప్రదింపు అవసరం. దీనిలో మనకి మెడిసిన్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. స్పెషల్లీ డాక్టర్లు వచ్చేసి ట్రిప్టాన్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. కానీ మీరు ఫస్ట్ ఒకసారి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇది మైగ్రేనా కాదా అనేది చూసుకోవాలి. ఒకవేళ మీకు చాలా రోజుల నుంచి ఒకవైపు తలనొప్పిగా ఉండి వాంతులు రావడం, తల తిరగడం అలాంటివి జరుగుతుంటే ఇది మైగ్రేన్ తలనొప్పి కావచ్చు. అయితే దీన్ని ఖచ్చితంగా మీరు చూపించుకోవడం మంచిది. మూడో తలనొప్పి వచ్చేసి సైనస్ తలనొప్పి. సైనస్ తలనొప్పి అనేది ఒకవేళ మీకు సైనస్ ఇన్ఫెక్షన్ అయితే మీ యొక్క తలలోని ఈ భాగంలో నొప్పి మీకు వస్తుంది బాగా, ప్లస్ ఈ భాగంలో, ప్లస్ మీ యొక్క ఇక్కడ కూడా చాలా మీకు నొప్పి కలుగుతుంది. అయితే ఇది వచ్చేసి జలుబు వల్ల అయ్యే తలనొప్పి. దీన్ని సైనస్ తలనొప్పి అని చెప్తారు. అయితే ఇంకొకటి వచ్చేసి నాలుగో తలనొప్పి క్లస్టర్ తలనొప్పి అంటారు. క్లస్టర్ తలనొప్పి వచ్చేసి ఓన్లీ ఒక కంటి చుట్టూ ఒకవేళ మీకు నొప్పి వస్తుంటే అది మీకు క్లస్టర్ తలనొప్పి కావచ్చు. ఇంకొక తలనొప్పి వచ్చేసి మనకి సర్వికోజెనిక్ తలనొప్పి అంటారు. అయితే ఈ మెడనరాల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఒకవేళ మనకి డిస్క్ ఇష్యూ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడి నుంచి వచ్చేసి తల నుంచి నొప్పి మనకు వస్తుంది. అయితే మనకి తలనొప్పిలో కూడా 5 రకాల తలనొప్పులు ఉన్నాయి. ఇప్పుడు దాకా మీకు తెలిసింది ఒకటే తలనొప్పి కావచ్చు అని చెప్పలేను, కావచ్చు కాకపోవచ్చు. అయితే ఏంటంటే తలనొప్పిలో కూడా 5 రకాలు ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సింది ఇది. కానీ మనకు వచ్చేసి మ్యాక్సిమం అందరూ తలనొప్పి వస్తే ఒక సింపుల్ మెడిసిన్స్తో క్యూర్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ మనకు వచ్చే తలనొప్పి ఎలాంటిది, ఏది వాడితే మంచిది, ఏది ఏ తలనొప్పి ఎలాంటి రకం అనేది మనం తెలుసుకోవడం, ఒక చిన్న బేసిక్ నాలెడ్జ్ ఉంచుకోవడం మంచిది. అయితే ఇప్పుడు ఈ తలనొప్పి దేనివల్ల వస్తుంది, ఏంటి, దీనికి ఎలా ట్రీట్ చేయాలి అనేది చూద్దాం. కొన్ని సార్లు నిద్రలేమి అనేది చాలా పెద్ద ఇష్యూ తలనొప్పికి. నెంబర్ 2 వచ్చేసి స్ట్రెస్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. మూడోది వచ్చేసి వెరీ కామన్ రీజన్, మనం అనుకోలేము కానీ ఇది కూడా ఒక పెద్ద రీజన్. ఏంటంటే వాటర్ డెఫిషియన్సీ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. డీహైడ్రేషన్, ఏదైతే మన బాడీలో నీటి శాతం తక్కువ కావడం వల్ల కూడా మన మెదడులో ప్రెషర్ ఎక్కువైపోయి తలనొప్పి వస్తుంది. అయితే మీరు ప్రతిరోజు 3 లీటర్లు ఖచ్చితంగా నీరు తాగి 8 నుండి 9 గంటల్లో మంచి నిద్ర తీసుకొని, ప్లస్ వచ్చేసి మీరు రిలాక్స్గా అట్మాస్ఫియర్ వచ్చేసి మీరు రిలాక్స్ ఉంచుకొని స్ట్రెస్ తీసుకోకుండా ఒకవేళ ఉంటే మీరు ఈ తలనొప్పి నుంచి దూరంగా ఉండొచ్చు. అయితే ఎవరికైనా ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే సుదీర్ఘమైన తలనొప్పి ప్రతిరోజు వస్తుంది, ప్లస్ మీరు ఈ తలనొప్పిని మీరు తట్టుకోలేకపోతున్నారు, వాంతి వస్తుంది, మీకు ఒకవేళ తల తిరుగుతుంది, అలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం మంచిది. అయితే కొన్ని సప్లిమెంట్స్ కూడా హెల్ప్ అవుతాయి తలనొప్పికి. ఎలా అయితే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మెగ్నీషియం గ్లైసినేట్. మెగ్నీషియం అనేది తలనొప్పికి కొంచెం హెల్ప్ఫుల్, ప్లస్ ఎవరికైతే విటమిన్ డి కూడా తలనొప్పికి బెనిఫిషియల్గా ఉంటుంది. అయితే కోక్యూటెన్ అనే ఒక వైటమిన్ సప్లిమెంట్ కూడా మీకు తలనొప్పి, మైగ్రేన్లో కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది.
ప్లస్ విటమిన్ B2 అనేది కూడా మీకు తలనొప్పిలో హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఈ ఈ కొన్ని సప్లిమెంట్స్ వల్ల కూడా మీరు తలనొప్పిని ఓవర్కమ్ కావచ్చు. అయితే ఎవరైతే ఎక్కువగా కెఫీన్, టీ, కాఫీ ఇలాంటివి వాడుతున్నారో వాటిని కూడా కొంచెం తగ్గిస్తే మీకు ఖచ్చితంగా ఇలాంటి తలనొప్పుల నుంచి మీరు విశ్రాంతి పొందుతారు. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఎలాంటి సజెషన్స్ ఉన్నా, ఎలాంటి కమెంట్స్ ఉన్నా దయచేసి ఈ వీడియోలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.